చెప్తాడు. అదేంటి 563/73 ఇది మాతృ సంఘం అంటాడు. మరి పితృ సంఘం ఏమైందో ఎవరికి తెలియదు. మరి మాతృ సంఘం అయితే మరి ఎందుకు ఈ మధ్యన శబ్దం వినపడడం లేదు? మాతృ సంఘానికి ఎక్కడి నుంచి వచ్చింది మాతృ సంఘం? అదొక పెద్ద డమ్మీ సంఘం. డమ్మీ సంఘం నేను చెప్తా ఉన్నాను, ఈ వేదిక నుంచి రమ్మనండి ఎవరైనా సరే. అదొక డమ్మీ సంఘం. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సంఘం. అక్కడి నుంచి వీళ్ళు ఒక జెరాక్స్ కాపీ తెచ్చుకొని ఇక్కడ సంఘం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరినీ మోసం చేసి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటా వాళ్ళ యొక్క కాలాన్ని, వాళ్ళ యొక్క శ్రమని, వాళ్ళ యొక్క డబ్బుని మొత్తాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు మీరున్నారే, మరి వైసీపీతో అంటగాగారే, మరి ఏం తీసుకొచ్చారు? ఈ సంఘాలన్నీ కూడా ఏం తీసుకొచ్చినాయి? వైసీపీతో అంటగాగిన సంఘాలన్నిటికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, వైసీపీతో అంటగాగిన సంఘాలకి మరి ఏం తీసుకొచ్చారు? మీరు ఏం సాధించారు? ఏ ఒక్క విషయం సాధించారు? ఒక రక్షణ కలిగించారా?